నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో పొత్తులు ఖాయమని చెబుతున్నా అధికారికంగా ఖాయం కాలేదు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని పవన్ స్పష్టం చేశారు. ఇదే పొత్తుపై ఇప్పటి వరకు బీజేపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు వైసీపీ పూర్తిగా ఎన్నికల కోసం గ్రౌండ్లోకి వచ్చేసింది. అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ రెండు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయి. పొత్తు ఖాయం చేయాలంటే బీజేపీ కొత్త డిమాండ్లు తీసుకొస్తోంది. మరి కమలం నేతల కండిషన్స్ కు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చివాట్లు తినాల్సి వచ్చిందని తాజాగా పవన్ చెప్పారు. పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్లడం ఖాయమైంది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. అటు బీజేపీ నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత ఇక పొత్తులు ఖాయమని భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు ఈ పొత్తుపై అటు బీజేపీ ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు, కదలిక కనిపించడం లేదు. పవన్ మాత్రమే మూడు పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు. టీడీపీలో కొందరు సీనియర్లు బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేరు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం ఏపీలో జగన్ను ఓడించాలంటే అవసరమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీనికోసం బీజేపీ ముఖ్యులతో మంతనాలు చేశారు. సీట్ల పంపకాల గురించే ప్రధానంగా బీజేపీ నుంచి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ 8 నుండి 10 ఎంపీ స్థానాలు, 15 నుండి 20 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తోంది. టీడీపీ నుంచి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం చెప్పారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించడం లేదు. జనసేనకు 3 ఎంపీ, 25 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుండటంతో బీజేపీకి ఇంతకు మించి అవకాశం లేదనేది టీడీపీ ముఖ్యుల వాదన. బీజేపీ మాత్రం తమ లక్ష్యం 400 ఎంపీ సీట్లుగా చెబుతూ ఏపీలో తమకు 10 స్థానాలు కావాలని పట్టుబడుతోంది. 8 స్థానాల కంటే తాము తక్కువగా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు చర్చలు ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు సీట్ల అంశం కీలకంగా మారుతోంది. బీజేపీ కోరుతున్నట్లుగా 8 ఎంపీ స్థానాలు ఇవ్వటంపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. అందుకు అంగీకరిస్తే సొంత పార్టీ నేతల నుంచి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. అటు ఎన్నికల షెడ్యూల్ మరో 10 రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అందున టీడీపీకి బలం ఉన్న స్థానాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి బీజేపీతో పొత్తుపై ఎలాంటి అధికార ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. దీంతో ఇప్పుడు పొత్తులు, సీట్లు, సర్దుబాట్లపై అటు బీజేపీ, ఇటు చంద్రబాబు తుది నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.